ఏపీలో చూసుకున్నట్లయితే డ్రగ్స్ ఎక్కువగా కనపడుతున్నాయి అని చెప్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఒక డ్రగ్సే కాదు, ఒక వైజాగ్ లోనే 2 లక్షల ఎకరాల్లో గంజాయి పంట వేయటం జరిగింది. మొన్న మీ హైదరాబాద్ లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా గంజాయి అమ్ముతా అరెస్ట్ చేయటం కూడా జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆడపిల్లలకు కూడా గంజాయి అలవాటు చేస్తున్నారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక్కడ కేసీఆర్ గాని తెలంగాణలో ఇంతకు ముందు కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని చేసిన అరాచకాలకి 2 రాష్ట్రాలు బలైపోతున్నాయి. దాదాపుగా రీసెంట్ గా 25,000 కేజీల డ్రగ్స్ రావటం అయితే జరిగింది. కానీ ఇంత మట్టికి పోలీసులు కానీ కేంద్రం కానీ స్పందించకపోవటం బాధాకరం అని నేనైతే చెప్పగలను.